अन्नो शिव प्रचोदयात् शिवादप्रत्यक्तं शिवा शिवपुरेन्द्राराजेश्वर स्वामी कृपा घटा अक्षरसिद्धिरस्तु जगन्मातसंकल्पप्रत्यक्तं पार्वती परमेश्वर कृपा घटा अक्षरसिद्धिरस्तु सहकुटुम्बान श्री ग्राम अभिवृद्धिप्रत्यक्तं शुभगण्डे ग्रामाल अनुकूल आरोग्य अनुकूल गृहलक्ष्मी अनुकूल पण्डादेव महापूजां च करिष्यते ayo ini ayo उसको चत्वारि पंच षडो सप्त अष्टो नव दश एकादश द्वादशवारमाज्यं कृत्वा आसनोत्थाप्य ओम सप्तदे अग्नि सविता सप्तजीवः सप्तऋषिराम प्रियाणि सप्तहोत्रा सप्तदाता इंद्रे सप्तयोनिराग्रेण ओम इदं विष्णुविजक्रमे त्रिधानि हृदयवदो समूढमस्तिभागुन्द्रे स्वाहा ओम पूर्णाहुति उत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुति सर्वमेवाप्नोति सोऽयं वै पूर्णाहुति अस्यामेव अधितिष्ठति स्वाहा ओम नमः शिवाय ओम नमः शिवाय अन्नदान कमिटी आने चेयरमैन మరియు భీమగల్ పట్టణ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లందరి సహకారంతో ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ పంచామృతాభిషేకాలు సర్వజనులందరికీ కూడా అర్చన అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సుమారు 4 గంటల ప్రాంతంలో సర్వ సమాజ్ కమిటీ వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి 5 గంటల నుండి 8 గంటల ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం, 9 గంటల నుండి కొండక ప్రకాష్ వారి జన్మించే భజన కార్యక్రమం, రాత్రి కూడా 12 గంటల ప్రాంతంలో నిషి పూజ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులందరూ రేపటి రోజు పారణ రోజు అఖండ అన్నదాన కార్యక్రమం కూడా పాల్గొంచుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా సూచిస్తుంది. జై శ్రీ దర్శనం వీక్షిస్తున్నటువంటి అందరికీ మహాశివరాత్రి
अनुग्रह प्रसाद शिवाभ्यां नवेवनाभ्यां परस्पराश्लिष्ट उपरतराभ्यां नगेन्द्र कन्या वृषिकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यो శివాయ గురవే నమః. ఈ రోజున ఉపకంటి రాజరాజేశ్వర స్వామి యొక్క అనేకమైనటువంటి యాగశాల ప్రారంభము మరియు శివ కళ్యాణము, పార్వతీ పరమేశ్వరి యొక్క కళ్యాణము అంగరంగ వైభవంతో గ్రామ కమిటీ సభ్యుల యొక్క కృపతో ఆయన యొక్క అనుగ్రహంతో ఆ స్వామివారి కళ్యాణం విధావిధిగా అంగరంగ వైభవంతో నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా స్వామివారిని వీక్షించి దర్శించుకొని స్వామికి అనుగ్రహం పొందడం జరిగింది. తర్వాత ఆ స్వామివారికి ఈనాడు సకల అభిష్టాలు నెరవేరాలని చెప్పేసి ఈ గ్రామ సభ్యులందరూ కూడా మహామృత్యుంజయ హోమము మరియు రుద్రాభిషేకము మరియు కళ్యాణము జరిపించడం జరిగింది. అందరికీ ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని మనం మహాశివరాత్రి సందర్భంగా పట్టణ ప్రజలందరూ పొద్దున్న 4 నుంచి మొదలుకొని ఈ రోజంతా కూడా పురాతన ఆలయమైనటువంటి నందీశ్వర ఆలయంలో శివుడిని దర్శనం చేసుకోవటం అనేది చాలా రోజులుగా ఆచారంగా వస్తున్నటువంటి ఇక్కడ ఎక్కువ మంది భక్తులు శివుడిని దర్శనం చేసుకొని పావనం అవుతూ ఉంటారు. అత్యంత భక్తి ప్రపత్తులతో ఈరోజు నిరాహారంతో ఉండి దేవుణ్ణి దర్శనం చేసుకొని సకల భోగభాగ్యాలు రావాలని, ఆయురారోగ్యాలు రావాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ ప్రజలందరూ భక్తి ప్రపత్తులతో